నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా. ఆర్థికంగా అత్యంత శక్తివంతమైన దేశం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే దేశం. కానీ ఇప్పుడు అదే అమెరికా ఓ భారీ అప్పుల ఊబిలో చిక్కుకుంది. అమెరికా ఫెడరల్ రుణం ఏకంగా $40 ట్రిలియన్ చేరుకుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా $40 ట్రిలియన్. మన రూపాయల్లోకి లెక్కిస్తే ఈ మొత్తం అక్షరాల ఊహకు అందనంత భారీగా ఉంటుంది. అమెరికా ప్రభుత్వానికి ఇంత అప్పు ఎందుకు వచ్చింది? ఆ అప్పును ఎవరి దగ్గర నుంచి తీసుకుంది? ప్రతి ఏడాది అమెరికా చెల్లిస్తున్న వడ్డీ ఎంత? దేశ రక్షణ కంటే అప్పులపై వడ్డీ చెల్లింపులే ఎక్కువ అవుతున్నాయా? అమెరికా ఇలా అప్పులు చేస్తూ పోతే ఏం జరుగుతుంది? ఆ ప్రభావం అమెరికా ప్రజలపైనే పడుతుందా, లేదా ప్రపంచ దేశాలపైన, భారత పైన ప్రభావం చూపుతుందా? అసలు అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఏం జరుగుతుంది? ఈ ప్రత్యేక విశ్లేషణలో తెలుసుకుందాం. అమెరికా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్దన్న. డాలర్ అంటే ప్రపంచానికి నమ్మకం. అమెరికా ట్రెజరీ బాండ్లు అంటే ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు సురక్షిత పెట్టుబడిగా భావించే పరిస్థితి. అలాంటి అమెరికా ఇప్పుడు రుణభారంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ గణాంకాల ప్రకారం ఫెడరల్ ప్రభుత్వం తీసుకున్న మొత్తం అప్పు $40 ట్రిలియన్ మార్కును దాటేసింది. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతున్న సంఖ్య. ఎందుకంటే అమెరికా అప్పు పెరుగుతున్న వేగం ఇప్పుడు నిపుణులను ఆందోళనకు గురిచేస్తుంది. మరి $40 ట్రిలియన్ అంటే ఎంత? $40 ట్రిలియన్ అంటే 40,000 బిలియన్ అని అర్థం. అంత పెద్ద మొత్తం. ఇక్కడ అసలు ఆందోళన కేవలం అప్పు మొత్తం కాదు, ఆ అప్పు పెరుగుతున్న వేగాన్ని బట్టి భయపడాల్సి వస్తోంది. ఒకప్పుడు అమెరికా జాతీయ రుణం $20 ట్రిలియన్ వద్ద ఉండేది. కానీ ఇప్పుడు అది $40 ట్రిలియన్ చేరుకుంది. అంటే సుమారు 10 ఏళ్ల వ్యవధిలోనే అప్పు దాదాపు రెట్టింపైంది. ఇంకా 6 సంవత్సరాల వ్యవధిలోనే $50 ట్రిలియన్ చేరుకునే ఛాన్స్ ఉందంటూ ఆర్థిక నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంటే ఇది ఆగే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అమెరికాకు ఇంత అప్పు ఎందుకు? ఇక్కడ ఒక సాధారణ ప్రశ్న. అమెరికా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం కదా, మరి ఇంత అప్పు ఎందుకు? దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండడం. అమెరికా ప్రభుత్వం పన్నుల రూపంలో ఇతర మార్గాలలో సంపాదించే ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు చేస్తోంది. దీంతో ప్రతి ఏడాది బడ్జెట్ లోటు ఏర్పడుతోంది. ఆ లోటును పూడ్చుకోవడానికి ప్రభుత్వం అప్పులు చేస్తోంది. మళ్ళీ ఆ అప్పులపై వడ్డీ చెల్లించడానికి మరింత డబ్బు అవసరం అవుతోంది. ఇలా లోటు, అప్పు, వడ్డీ, మరింత అప్పు అనే చక్రం కొనసాగుతోంది. ఇదే ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య. పన్నులు తగ్గాయి, ఖర్చులు పెరిగిపోయాయి. అమెరికా అప్పులు పెరగడానికి మరొక ప్రధాన కారణం పన్నుల తగ్గింపులు, ప్రభుత్వ వ్యయాలు కూడా. గత కొన్ని దశాబ్దాలలో అమెరికా కాంగ్రెస్ అనేక పన్ను తగ్గింపు చట్టాలను ఆమోదించింది. అదే సమయంలో ప్రభుత్వ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. 2017లో వచ్చిన ట్యాక్స్ కట్స్ అండ్ జాబ్స్ యాక్ట్, తర్వాత 2025లో వచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్, కరోనా సమయంలో తీసుకొచ్చిన భారీ ఉపశమన ప్యాకేజీలు ఇవన్నీ కలిసి ప్రభుత్వ ఆర్థిక భారం పెంచిన అంశాలలో భాగంగా మారిపోయాయి. ఇక్కడ మరొక సమస్య ఉంది. ప్రభుత్వం పన్నులు తగ్గిస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. అదే సమయంలో ఖర్చులు పెరిగితే లోటు మరింత పెరిగిపోతుంది. ఆ లోటును పూడ్చడానికి మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఒకవైపు ఆదాయం తగ్గడం, మరోవైపు ఖర్చులు పెరగడం, మధ్యలో అప్పులు కూడా పెరగడం. ఇదే అమెరికా ఆర్థిక సమస్యలో కీలకమైన అంశం. ఇక వృద్ధాప్యం వైపు అమెరికా జనాభా మరలుతోంది. అమెరికా అప్పులు పెరగడానికి మరొక ముఖ్య కారణం జనాభా నిర్మాణంలో వస్తున్న మార్పులు. అమెరికా జనాభాలో వృద్ధుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. రోజుకు వేలాది మంది బేబీ బూమర్లు పదవి విరమణ చేస్తున్నారు. వృద్ధులు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. దీంతో ప్రభుత్వం చెల్లించాల్సిన సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి ప్రయోజనాల భారం పెరుగుతోంది.
ఇక్కడ అసలు సమస్య ఈ పథకాలకు డబ్బు చెల్లించాల్సిన లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోంది. కానీ ఆ ఖర్చులను భరించే స్థాయిలో పనిచేసే జనాభా పెరుగుదల అంతగా లేదు అన్నమాట. అంటే పథకాలు పొందేవారి సంఖ్య పెరుగుతోంది. పన్నులు చెల్లించే వారి సంఖ్య ఆ మాత్రంలో పెరగడం లేదు. దీంతో ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పుడు అసలు సమస్య వడ్డీ. అమెరికా అప్పుల కథలో ఇప్పుడు అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం వడ్డీ. ఈ వడ్డీ చెల్లింపులు. అప్పు తీసుకున్నప్పుడు అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించడమే కాకుండా దానిపై వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇన్నాళ్ళు అమెరికాకు ఒక ప్రయోజనం ఉండేది. వడ్డీ రేట్లు తక్కువగా ఉండేవి. కాబట్టి తక్కువ ఖర్చుతో అప్పులు తీసుకునే అవకాశము ఉండేది. కానీ కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ స్థాయి పెరిగిపోయింది. దాన్ని నియంత్రించడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచింది. దీంతో కొత్తగా తీసుకునే అప్పుల ఖర్చు పెరిగిపోయింది. పాత అప్పులను రీఫైనాన్స్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా అధిక వడ్డీ భారంగా మారింది. ఇప్పుడు పరిస్థితి ఏ స్థాయికి చేరుకుందంటే అమెరికా ప్రభుత్వం చెల్లించే వార్షిక వడ్డీ $1 ట్రిలియన్ దాటే స్థాయికి చేరుకుంది. ఒక్కసారి ఆలోచించండి. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ బడ్జెట్ కలిగిన దేశాలలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా తన సైనిక శక్తికి భారీగా ఖర్చు చేస్తుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఖజానాపై మరొక భారీ భారం పెరిగింది. అదే అప్పులపై వడ్డీ. కొన్ని అంచనాలు చెబుతున్న నివేదిక ప్రకారం అమెరికా ప్రభుత్వం జాతీయ రక్షణకు చేసే ఖర్చుతో పోలిస్తే అప్పులపై వడ్డీ చెల్లింపుల భారం మరింతగా పెద్దదిగా మారుతోందట. ఇది ఎందుకు ప్రమాదకరం? ఎందుకంటే ప్రభుత్వం సంపాదించే డబ్బులో పెద్ద భాగం కొత్త రోడ్లు వేయడానికే కాదు, కొత్త పాఠశాలలు నిర్మించడానికి కాదు, కొత్త సాంకేతికతలో పెట్టుబడులు పెట్టడానికి కాదు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు కాదు, గతంలో తీసుకున్న అప్పులపై వడ్డీ చెల్లించడానికే వెళ్ళిపోతోంది. అప్పు, మళ్ళీ అప్పు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ప్రభుత్వానికి ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. కాబట్టి అప్పు అప్పు పెరిగింది. దానిపై వడ్డీ కూడా పెరిగింది. వడ్డీ చెల్లించడానికి మరింత డబ్బు కావాలి. మళ్ళీ అప్పు అంటే అప్పు, వడ్డీ, మళ్ళీ అప్పు. ఇది ఒక దుష్ట చక్రంగా మారితే దీని నుంచి బయటపడడం అంత సులభం కాదు. అమెరికా ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆర్థిక సవాళ్లలో ఇదొకటి. అమెరికా అప్పు పెరిగితే బాండ్ మార్కెట్ ఎందుకని భయపడుతోంది? ఇది చూద్దాం. అమెరికా ప్రభుత్వం తన ఖర్చుల కోసం భారీగా బాండ్లను జారీ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఈ బాండ్లను కొనుగోలు చేస్తారు. కానీ అమెరికా అప్పు మరింత పెరిగితే పెట్టుబడిదారులు ఒక ప్రశ్న అడుగుతారు. ఒక భారీ రుణ భారాన్ని అమెరికా భవిష్యత్తులో ఎంతవరకు నిర్మించగలదు అంటూ. ఆందోళన పెరిగితే పెట్టుబడిదారులు ఎక్కువ రాబడిని కోరుతారు. అంటే అమెరికా ప్రభుత్వం కొత్తగా అప్పు తీసుకోవడానికి మరింత వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇది మళ్ళీ అప్పు భారాన్ని పెంచివేస్తుంది. ఇదే ఇప్పుడు మరొక ప్రమాదకరమైన చక్రం. 30 ఏళ్ల బాండ్లపై ఎందుకని ఫోకస్ పెడుతున్నారు? ఇటీవలి కాలంలో అమెరికా 30 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్ భారీ స్థాయికి చేరుకోవడం మార్కెట్లలో ఆందోళనకు సంకేతంగా మారింది. దీర్ఘకాలిక బాండ్లపై పెట్టుబడిదారులు అధిక రాబడిని కోరుకుంటున్నారంటే వాళ్ళ భవిష్యత్తు ఆర్థిక పరిస్థితులపై పూర్తిగా సౌకర్యంగా లేరనే అర్థం. ద్రవ్యోల్బణం, ప్రభుత్వ లోటు, పెరుగుతున్న రుణభారం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి, ఇవన్నీ బాండ్ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఇక అమెరికా ప్రజలపై ప్రభావం ఎలా ఉంటుంది అన్నది మరొక ప్రశ్న. ఇక్కడ కీలకమైన ప్రశ్న ఇదే. అదేంటంటే అమెరికా ప్రభుత్వానికి అప్పు పెరిగితే సాధారణ అమెరికన్కు ఏం సంబంధం? సంబంధం చాలా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ బాండ్ ఈల్డ్లు పెరిగితే ఆర్థిక వ్యవస్థలోని ఇతర రుణాలపై వడ్డీ రేట్లు కూడా ప్రభావితమవుతాయి. గృహాల రుణాలు, కార్ల రుణాలు, వ్యాపార రుణాలు, ఇతర రుణాల ఖర్చు అన్నీ ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అంటే అమెరికా ప్రభుత్వ అప్పు సమస్య చివరికి ప్రజల జేబుల్లోకి వెళుతుంది. వ్యాపారం ప్రారంభించడం ఖరీదుగా మారిపోతుంది. వ్యాపారాలు విస్తరించడానికి వెనకడుగు వేయవచ్చు. వినియోగం తగ్గిపోవచ్చు. ఆర్థిక వృద్ధిపై కూడా ప్రభావం పడవచ్చు. అయితే అమెరికా అప్పు తీసుకోవడమే ప్రమాదమా అన్నది మరొక ప్రశ్న. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి.
అప్పు తీసుకోవడం ఒక్కటే ఆర్థిక సంక్షోభానికి సంకేతం కాదు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు అప్పులు చేస్తాయి. అమెరికా విషయంలో ప్రత్యేకత ఏంటంటే అప్పు పరిమాణం చాలా భారీగా ఉండడం. అదే సమయంలో ఆ అప్పు పెరుగుతున్న వేగం, ప్రభుత్వ బడ్జెట్ లోటు, వడ్డీ భారం, జనాభా వృద్ధాప్యం ఇవన్నీ ఒకేసారి కలిసిపోవడం. అందుకే ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా రుణ పరిమితి మరొక తలనొప్పిగా మారిందా? చూద్దాం. అమెరికా ఆర్థిక వ్యవస్థలో మరొక ప్రత్యేకమైన అంశం డెట్ సీలింగ్. అంటే అమెరికా ప్రభుత్వం ఎంతవరకు అప్పు తీసుకోవచ్చో కాంగ్రెస్ నిర్ణయించే పరిమితి. ప్రభుత్వం ఇప్పటికే చేసిన ఖర్చులకు సంబంధించిన చెల్లింపులు చేయడానికి కూడా అప్పు అవసరమయ్యే పరిస్థితులలో డెట్ సీలింగ్ రాజకీయ వివాదంగా మారుతోంది. గతంలో కూడా అమెరికా కాంగ్రెస్లో ఈ అంశంపై తీవ్ర చర్చలు జరిగాయి. రుణ పరిమితిని పెంచడం, ఖర్చులను నియంత్రించడం, బడ్జెట్ లోటును తగ్గించడం ఇవన్నీ రాజకీయంగా సున్నితమైన అంశాలు. అయితే ఎందుకు ఖర్చులు తగ్గించడం లేదు? ఇది మరొక ప్రశ్న. ఇదే అసలైన ప్రశ్న కూడా. ప్రభుత్వం ఖర్చులు తగ్గిస్తే ప్రజా సంక్షేమ పథకాలపై ప్రభావం పడవచ్చు. సోషల్ సెక్యూరిటీ తగ్గిస్తే వృద్ధులు ఇబ్బంది పడవచ్చు. మెడికేర్ ఖర్చులు తగ్గిస్తే ఆరోగ్య సేవలపై ప్రభావం పడవచ్చు. రక్షణ ఖర్చులు తగ్గిస్తే అమెరికా ప్రపంచవ్యాప్త వ్యూహంపై ప్రభావం కూడా పడవచ్చు. పన్నులు పెంచితే ప్రజలు, వ్యాపారాలు వ్యతిరేకించే అవకాశం ఉంది. అందుకే అప్పు తగ్గించాలి అని అందరికీ తెలుసు. కానీ ఎలా తగ్గించాలి అన్నదే సమస్య. మరి ప్రపంచంపై ప్రభావం ఎంత ఉంది అన్నది మరొక ప్రశ్న. అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచానికి వేరుగా లేదు. అమెరికా డాలర్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకమైనది కరెన్సీ. అమెరికా ట్రెజరీ మార్కెట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన మార్కెట్లలో ఒకటి. అందుకే అమెరికా రుణభారం పెరగడం కేవలం అమెరికా సమస్య కాదు. అమెరికా బాండ్ మార్కెట్లో వడ్డీ రేట్లు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులపై ప్రభావం ఉండవచ్చు. పెట్టుబడిదారులు అమెరికా మార్కెట్ల వైపు ఎక్కువగా ఆకర్షితులైతే ఇతర దేశాల నుంచి పెట్టుబడులు బయటకు వెళ్లే పరిస్థితి ఏర్పడవచ్చు. డాలర్ విలువలో మార్పులు వస్తే అది దిగుమతులు, ఎగుమతులు, అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం పడవచ్చు. ఇక భారత్పై ప్రభావం ఏంటి? ఇది మరొక ప్రశ్న. అమెరికా రుణభారం పెరగడం భారత్కు కూడా పూర్తిగా సంబంధం లేని విషయం కాదు. అమెరికా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే అమెరికా ఆస్తుల పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా మారిపోవచ్చు. దీంతో అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి పెట్టుబడులు అమెరికా వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. దీని ప్రభావం రూపాయి, డాలర్ మారక విలువలపై పడవచ్చు. డాలర్ బలపడితే భారత దిగుమతుల ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేకంగా చమురు వంటి డాలర్లలో చెల్లించే దిగుమతులపై ప్రభావం బాగా ఉంటుంది. దీంతో దేశీయ ధరలపై కూడా పరోక్ష ప్రభావం ఉండవచ్చు. అయితే అమెరికా అప్పు పెరిగిందంటే భారత్లో వెంటనే సంక్షోభం వస్తుందని అర్థం మాత్రం కాదు. అమెరికా వడ్డీ రేట్లు, డాలర్ విలువ, ప్రపంచ ఆర్థిక వృద్ధి, చమురు ధరలు, పెట్టుబడుల ప్రవాహాలు ఇటువంటి అంశాలపైన ఆధారపడి ఉంటుంది. మరి అమెరికా నిజంగానే దివాళా తీస్తుందా? ఇది కూడా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న. అమెరికా 40 ట్రిలియన్ డాలర్ల అప్పులో ఉంది అంటే రేపు దివాళా తీస్తుందా అని అనుకోవడం అంత సులభమైన ప్రశ్న కాదు. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. డాలర్ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన కరెన్సీ. అమెరికా ట్రెజరీ మార్కెట్లకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. కాబట్టి 40 ట్రిలియన్ డాలర్ల అప్పు అంటే అమెరికా వెంటనే దివాళా తీస్తుంది అని చెప్పడం సరైన విశ్లేషణ కాదు. కానీ 40 ట్రిలియన్ల డాలర్ల అప్పు భవిష్యత్తులో ఆర్థిక విధానాలపై తీవ్రమైన ఒత్తిడి అని మాత్రం చెప్పుకోవచ్చు. మరి దీనికి పరిష్కారం ఏంటి? అమెరికా ముందున్న పరిష్కారాలు పెద్దగా కొత్తవి కావు. 1. ప్రభుత్వ ఖర్చులను నియంత్రించడం. 2. పన్నుల ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం. 3. సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి పెద్ద వ్యయ కార్యక్రమాలలో దీర్ఘకాలిక సంస్కరణలు చేయడం. 4. ఆర్థిక వృద్ధిని పెంచడం. 5. అప్పులపై వడ్డీ భారాన్ని నియంత్రించడం. కానీ ఇవన్నీ రాజకీయంగా చాలా కఠినమైన నిర్ణయాలు. ఎందుకంటే పన్నులు పెంచినా ప్రజలకు ఇబ్బంది, ఖర్చులు తగ్గించినా ప్రజలకు ఇబ్బందే, సంక్షేమ పథకాలు తగ్గించినా ప్రజలకు ఇబ్బంది. అందుకే అమెరికా రాజకీయ నాయకులకు ఇది అత్యంత క్లిష్టమైన సమస్యగా మారిపోతోంది.
అమెరికా ముందున్న అతిపెద్ద ప్రశ్న ఏంటి అంటే ఇప్పుడు చెప్పుకుందాం. 40 ట్రిలియన్ డాలర్ల అప్పు. ఇది ఒక ముగింపు కాదు, ఒక హెచ్చరిక. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఒక కీలకమైన మలుపులో ఉంది. ఇప్పటికైనా బడ్జెట్ లోటును నియంత్రిస్తుందా? ఖర్చులను తగ్గిస్తుందా? పన్నుల విధానంలో మార్పులు చేస్తుందా? సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి పథకాలను సంస్కరిస్తుందా? లేక ప్రస్తుత విధానమే కొనసాగించి 50 ట్రిలియన్, 60 ట్రిలియన్ అంటూ అప్పుల పరిమాణాన్ని మరింత పెంచుకుంటుందా? ఇదే ఇప్పుడు ప్రపంచ ఆర్థిక నిపుణులు గమనిస్తున్న అంశం. ఒకప్పుడు అమెరికా అప్పు తీసుకుంటే ప్రపంచం నమ్ముతుంది అనే స్థాయి నుంచి అమెరికా ఇంత అప్పు ఎలా తీరుస్తుంది అనే ప్రశ్న వచ్చే స్థాయికి పరిస్థితి చేరుకుంది. అప్పు తీసుకోవడం తప్పు కాదు, కానీ అప్పు పెరుగుతున్న వేగం కంటే ఆ అప్పును తిరిగి చెల్లించే సామర్థ్యం ఎంత, అదే కీలకంగా మారుతుంది ఇక్కడ. అమెరికా ఇప్పుడు చెల్లిస్తున్న వడ్డీ ప్రభుత్వ భవిష్యత్తు ఖర్చులపై ఒత్తిడి పెంచుతోంది. ఆ ఒత్తిడి పెరిగితే పన్నులు పెరగవచ్చు, ఖర్చులు తగ్గిపోవచ్చు, వడ్డీ రేట్లు ఎక్కువ కాలం కొనసాగవచ్చు, ఆర్థిక వృద్ధి మందగించవచ్చు. అంతిమంగా దాని ప్రభావం అమెరికా ప్రజల నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. అందుకే 40 ట్రిలియన్ డాలర్ల అమెరికా అప్పు కేవలం ఒక సంఖ్య కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముందు నిలిచిన ఒక పెద్ద ప్రశ్న. అమెరికా ఈ అప్పుల చక్రాన్ని ఎప్పుడు ఎలా ఆపుతుంది, అదే ఇప్పుడు మనం చూడాల్సిన అసలు విషయం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.